ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం ట్రూ లీడర్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఈ లోకం మనకి రెండు స్వరాలు వినిపిస్తుంది. ఒక స్వరం ముందు నడుస్తూ దారి చూపేది, మరొక స్వరం పైనుంచి అరుస్తూ ఆదేశాలు వేసేది. అదే ఒక బాస్కి లీడర్కి ఉన్న డిఫరెన్స్. జీసస్ క్రైస్ట్ ఒక లీడర్, అంటే ముందుండి నడిపించేవాడు. ఆయన మనల్ని ముందుండి నడిపిస్తారు, పడితే లేపుతారు, తప్పు చేస్తే గైడ్ చేస్తారు. అలాగే చీకట్లో ఉన్నప్పుడు నేను నీతో ఉన్నా అంటారు. మనకి బైబిల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో మనుష్య కుమారుడు సేవ చేయించుకొనుటకు కాదు కానీ సేవ చేయుటకు వచ్చెను అని ఉంటుంది. అంటే ఇక్కడ రియల్ లీడర్షిప్ అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఒక మెట్టు కిందకి దిగి మన అందరినీ ముందుకి పుష్ చేస్తా అంటున్నారు. కానీ బాస్ అలా కాదు. తన స్వార్థం కోసం అందరితో తనకు కావలసిన చెడ్డ పనులు చేయించుకొని అదే పాపాన్ని చూపించి గిల్ట్ పెడతాడు. నువ్వు దేవుడికి పనికిరావు, నీకెందుకు ప్రార్థన, నీ వల్ల ఏమీ మారదు అని మనసులో మాటలు వేస్తాడు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి గొర్రెల కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు అని ఉంది. దిస్ ఈజ్ ట్రూ లీడర్షిప్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ప్రాణం పెట్టి మనకి దారి చూపిస్తారు. కానీ సాతాను ఒక బాస్. వాడు మనల్ని ముందుండే నడిపించడు, వెనుకొండే నెట్టేస్తాడు. ఇది చేయి అది చేయి అని చెడ్డ పనులన్నీ మన చేత చేపిస్తాడు. దీనివల్ల వచ్చే బాధ మనదే, పాపభారం మనదే. లెట్ us ఆల్ థింక్, మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకంటే బాస్ చివరికి నిత్య నరకం వైపు నడిపిస్తాడు. ట్రూ లీడర్ మాత్రం నిత్య జీవం చూపిస్తాడు. బీ లెడ్ బై క్రైస్ట్, నాట్ బాస్డ్ అరౌండ్ బై డార్క్నెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.